శుక్రవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు వాగులు పొంగి గోదావరిలో కలవడంతో పాటు అటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి క్రమంగా పెరుగుతుంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుఫాకుళం వద్ద సమ్మక్క సాగర్కు 2,15,320 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా ప్రాజెక్టు ఉన్న 59 గేట్లు ఎత్తి 2,15,320 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఏటూరు నగరం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి వరద శనివారం సాయంత్రం వరకు 10.2 మీటర్లకు చేరుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో నిండాయి. మిర్యాలగూడ పట్టణంలో కాలనీకి నీరు చేరింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తామని ఎలాంటి సమస్య వచ్చినా తెలియబర్చాలని కలెక్టర్ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అమూల్య ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు చెరువులు కుంటలు పూర్తిగా నిండిపోయాయి. మిర్యాలగూడతో పాటు కోదాడ అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు వాగులు వంకలు పొంగి పొలడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొంటున్నాయి. ముఖ్యంగా మిర్యాలగూడలోని సుందరయ్య కాలనీలో నీరు వచ్చి చేరడంతో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అక్కడ పర్యటించడం జరిగింది. అదేవిధంగా కోదాడలో జిల్లా కలెక్టర్ ధీరజ్ కూడా అక్కడ పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కలెక్టర్ నారాయణ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు లేకుండా చూడాలని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. మొత్తానికైతే 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఎక్కడ కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పటికీ కోదాడలో ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి 2 చనిపోవడం జరిగింది. మొత్తానికైతే ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణతో పాటు జిల్లా కలెక్టర్లు అందరినీ అలర్ట్ చేయడంతో ప్రజలైతే సురక్షితంగా ఉన్నారని చెప్పవచ్చు. అమ్ముంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.